హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఆ రోజు ఆ రోజే అనంత్ రోజాల వివాహం. ఎన్నడూ అలవాటు లేనిది అనంత్ తెలతెలవారుతుండగానే లేచాడు. మాయని గడ్డాన్ని మరోసారి నున్నగా షేవ్ చేసుకున్నాడు. 7 గంటలకల్లా తలార స్నానం చేశాడు. అద్దం ముందు నిలబడి గంటన్నర తీరుబడిగా ముస్తాబవసాగాడు. అతను ప్రతిదినం ధరించే లాల్చీ పైజమా మానేసి ఫుల్ సూట్ వేసుకున్నాడు. విజయ్ కూడా అనంత్‌తో పాటే లేచాడు. అతనికి రాత్రంతా నిద్ర పట్టలేదు. చాలాసేపు గదిలోంచి లేచి ఆరుబయటకు వచ్చి పిట్టగోడకు ఆనుకుని దూరంగా కనిపిస్తున్న ట్యాంక్ బండని, నల్లటి నీడలో ప్రతిఫలిస్తున్న రంగురంగుల దీపాల్ని చూస్తూ చాలాసేపు ఆలోచనగా నిలబడిపోయాడు. రోజాని పెళ్లాడడం వల్ల ఎటువైపు నుంచి తనకెలాంటి ఇబ్బంది రాకుండా ఏం చేయాలో అతని మస్తిష్కం తీవ్రంగా ఆలోచిస్తోంది. లోపల గదిలో మెత్తటి పరుపు మీద రేపీ పాటికి రోజా తనది అవుతుందనే దృఢమైన విశ్వాసంతో నిద్రపోయిన అనంత్ మృదుమధురమైన కలలు కంటున్నాడు. రేపీ పాటికి అనంత్ కోసం రోజాని తనదాన్నిగా చేసి బంధించడానికి నిశ్చయించుకుని ఆ నిశ్చయాన్ని పటిష్టంగా ఎలా అమలు జరపాలో ఆలోచిస్తున్నాడు విజయ్. రోజా ఒకరికి ఆరాధ్య దైవం, ఇంకొకరికి పరిహాసమూర్తి. ఒకరు తమ జీవితాన్ని ఆమె పాదాల ముందు కానుకగా సమర్పించడానికి సిద్ధంగా ఉంటే, మరొకరు ఆమె జీవితాన్ని తన అరచేతిలో చిక్కించుకోవాలని చూస్తున్నారు. విజయ్ ఆలోచనల మధ్యలో ఎందుకో ఒకసారి వాచి చూసుకుంటే పావు తక్కువ 3 అయింది. కండ్లు మండటంలాగా అనిపించాయి. శరీరం యావత్తు శీతగాలికి చల్లగా అయింది. ఆలోచనలు కట్టిబెట్టి లోపలికి వచ్చి పడుకున్నాడు. పక్క మీద అటు ఇటు పొర్లుతున్న అతనికి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. తెల్లవారుజాము అప్పటికి కాస్త కునుకులా పట్టింది. ఆ కలత నిద్రలో అతన్ని తల్లి దేనికోసమో తీవ్రంగా మందలిస్తోంది, కోపగించుకుంటోంది. తల్లి ఆగ్రహం చూసి బాధపడిన విజయ్, నేనేం తప్పు చేయలేదమ్మా, నన్ను నమ్ము అంటున్నాడు. మెలకు వచ్చిన తర్వాత విజయ్ ఆలోచిస్తే తల్లి మందలించిన విషయం ఏమిటో ఎంతసేపు ఆలోచించినా గుర్తుకు రాలేదు. అన్నదమ్ములిద్దరికీ పని మనిషి విజయ్ కోరిక పైన టిఫిన్, కాఫీ పైకి తెచ్చిచ్చి వెళ్ళింది. ఇద్దరూ టిఫిన్ తినడానికి కూర్చున్నారు. విజయ్ ఎప్పుడూ లేనిది ఇంకా రాత్రి వేసుకున్న పైజమా షర్ట్తోనే బద్ధకంగా ఉన్నాడు. 6:100 9 గంటలు దాటితే గాని నిద్ర ముసుగు అని అనంత్ ఫుల్లుగా డ్రెస్అప్ అయి ఉన్నాడు. అన్నదమ్ములిద్దరికీ విజయ్ కోరిక పైన పైకి కాఫీ, టిఫిన్ తెచ్చిన గౌరమ్మ విజయ్ని చూస్తూనే, ఏం బాబు, పానం బాగాలేదా అంది. విజయ్ బాగానే ఉన్నానన్నట్టుగా తల ఊపాడు. టిఫిన్ తింటుండగా అనంత్ తనకి అర్జెంటుగా ఒక 500 రూపాయలు కావాలని అడిగాడు. 500? విజయ్ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు. అవును, 500 ఆఫ్టర్ ఆల్. అంటే ఎంత? 5 రూపాయలతో సమానం. ఈ రోజుల్లో డబ్బు విలువ ఎంత పడిపోయిందో నాకు తెలుసు. ఎవరైనా నీకు సన్మానం చేస్తున్నారా, లేక ఏ నిధికైనా దానం చేస్తున్నావా? రెండూ కాదు. ఇంకెందుకు మరి? విజయ్, ఈ ఉదయం నుంచి నీ ఎందుకులకి జవాబు చెప్పడం మానేస్తున్నాను. నేను దయ ఉంచి ఇంకెప్పుడు నన్ను నువ్వలా అడగద్దు. గుడ్. వ్యక్తిత్వం గల మనిషి అవుతున్నావు అనమాట. ఇంతకీ ఆ సరోజాక్షికి థ్యాంక్స్ చెప్పాలి. విజయ్, ఎందుకు అలా గావుకేకలు పెడతావు? ఇప్పుడు నేనేమన్నాను? నిన్ను చూస్తుంటే ఆవిడ మీద నాకు ఎక్కడ లేని అపేక్ష పుట్టుకొస్తోంది. ఎంత మార్చింది నిన్ను, ఎంత స్వతంత్రుడివయ్యావు. నిజంగా నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఒకసారి మన ఇంటికి తీసుకురా, నా అభినందనలు తెలుపుతాను. అనంత్ మాట్లాడలేదు. విజయ్ లేచి వెళ్ళి బీరువా తెరిచి డబ్బు లెక్కపెట్టి తెచ్చి అనంత్ చేతికిచ్చాడు. థ్యాంక్స్. చాలా, ఇవాళకి చాలు. ఇవాళకా? అంటే ఈ డబ్బు ఒక్క రోజులో ఖర్చు చేస్తావన్నమాట. ఒరేయ్, రోజుకి ఒక్క 5 రూపాయలు సంపాదించు. అప్పుడు 5 రూపాయలు 500 ఎలా కనిపిస్తాయో నీకు తెలుస్తుంది. అనంత్ ముఖం వికసించింది. విజయ్ ఇంత సులభంగా డబ్బిస్తాడని గాని, ఇంత తేలిగ్గా ప్రశ్నలు వేయకుండా తనని వదిలేస్తాడని గాని అనుకోలేదు. ఎందుకైనా మంచిదని తెలిసిన షరాబ్ దగ్గర 100కి 5 రూపాయల వడ్డీ చొప్పున 500 తెచ్చుకున్నాడు. ఏమిటి విశేషం? ఇంత పొద్దుటే పెళ్లి కొడుకులా ముస్తాబయ్యావు? విజయ్ నోటి నుంచి పెళ్లి కొడుకు అనే మాట రాగానే ఆనంద్ ఎగిరిపడిన వాళ్ళ చూశాడు. కానీ విజయ్ ముఖంలో అతనికి ఎలాంటి భావం కనిపించడం లేదు. చాలా నిర్లిప్తంగా పాట్ ఎత్తి కప్పులో కాఫీ పోస్తున్నాడు. అతని దృష్టి కప్పుల్లో పడుతున్న కాఫీ మీద తదేకంగా ఉండడం వల్ల ఆ కళ్ళల్లో ఎలాంటి భావం ఉందో అతనికి అర్థం కాలేదు. ఎక్కడికైనా వెళుతున్నావా? అవును. ఎక్కడికి? అనంత్ సమాధానం చెప్పలేదు. ఓ, మర్చిపోయాను. ఇప్పుడేనా ఇలాంటివి
ఇక అడగవద్దన్నావు. ఐయామ్ సారీ. ఐ విత్‌డ్రా మై క్వెషన్స్ నవ్వుతూ అన్నాడు. అనంత్ తేలికపడిన వాళ్ళలా చూశాడు. ఈ రోజంతా నాకు క్షణం తీరుబడి ఉండదు. మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాను. నాతో నీకేం పనిలేదుగా? త్రీగంట తమ్ముడిని చూస్తూ అడిగాడు విజయ్. అనంత్ ముఖం వికసించింది. ఊహు, నాకేం పనిలేదు. సరే. టిఫిన్ తినటం పూర్తయ్యేలోపు అనంత్ 4 సార్లు వాచి చూసుకున్నాడు. కాఫీ తాగబోయే ముందు కోటు జేబులు తడుముకుని హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చిన వాడిలా చప్పున లేచి వెళ్ళి తన బీరువా తెరిచి అందులోంచి చిన్న పెట్టె తీసి విజయ్ ఎక్కడ దాన్ని చూస్తాడో అన్నట్టు అటువైపు తిరిగి కోటు జేబులో పెట్టుకున్నాడు. విజయ్ సరిగ్గా ఈ అవకాశం కోసమే చూస్తున్నవాడిలా జేబులో ఉన్న చిన్న పొట్లాన్ని తీసి అది విప్పి అందులో పౌడర్ అనంత్ కాఫీలో వేసేశాడు. అనంత్ మళ్ళీ ఇటు తిరిగేసరికి విజయ్ చెంచాతో షుగర్ తీసి అనంత్ కాఫీలో వేసి గట్టిగా కలుపుతూ రా కాఫీ తాగు అని పిలిచాడు. అనంత్ బుద్ధిమంతుడిలా వచ్చి కూర్చుని కాఫీ తాగేశాడు. విజయ్ కాఫీ మెల్లగా సిప్ చేస్తూ తమ్ముడి ముఖం వైపు చూడసాగాడు. 10 నిమిషాలు గడిచాయి. మేజోళ్ళు తొడుక్కుని బూటు వేసుకుని మరోసారి అద్దంలో తన ప్రతిబింబాన్ని అటు ఇటు చూసుకుని సంతృప్తి పడిన అనంత్ విజయ్తో వెడుతున్నానని చెప్పి బయలుదేరి గుమ్మం వరకు వెళ్ళిన వాడల్లా కడుపు పట్టుకుని ఆగిపోయాడు. 2 నిమిషాలు అలాగే నిలబడిపోయాడు. విజయ్ కంగారు నటిస్తూ దగ్గరకు వచ్చాడు. ఆదుర్దాగా భుజం మీద చెయ్యేస్తూ అదేమిట్రా అలా నిలబడ్డావేం? ఏమైంది అన్నాడు. ఏం లేదు, కడుపులో వికారంగా ఉంది అంతే. వికారంగా ఉందా? ఎందుకని? డోకు వచ్చేట్టుగా ఉందా? అనంత్ లేదని తలెప్పబోయి విజయ్ చేతులు తోసేసి బాత్రూం వైపు పరిగెత్తాడు. వాంతి అయింది. అతనికి అప్పుడే తిన్న టిఫిన్, కాఫీ వెళ్ళిపోయినాయి. రాత్రి ఎప్పుడు భోంచేశావు? అసలు తిన్నావా లేదా? వేళపట్టున అన్నం తినమని ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కదయ్యే. నీ ఆరోగ్యం సంగతి నీకే తెలియకపోతే ఎలా? కొంచెం సేపు కూర్చో విజయ్ మందలింపుగా అన్నాడు. కూర్చోవడానికి వీలేదు, నాకు అవతల పనుంది వాచి చూసుకుంటూ అన్నాడు. అతను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లే ముందు రోజాకి ఒక మంచి చీర జాకెట్ కొనాలి. విజయ్ చూస్తూనే ఉన్నాడు. అనంత్ గుమ్మం వరకు వెళ్ళాడు. గుమ్మం దాటబోయి అనుమానంగా ఆగిపోయాడు. అతని ముఖంలో మళ్ళీ వికారం కనిపించింది. మళ్ళీ డోకొస్తోందా? అవునన్నట్టు తల ఊపాడు. లోపలికి రా. అనంత్ రెండోసారి బాత్రూం వైపు పరిగెత్తాడు. ఈసారి మొదటిసారి అంతగా లేకపోయినా వాంతి బాగానే అయింది. వెనుకగా వచ్చి తమ్ముడు తల పట్టుకుని చెవులు మూశాడు. అనంత్ కుడిచేత్తో పొట్టను రాచుకుంటూ 2 నిమిషాలు అలాగే నిల్చుండిపోయాడు. అతనికి చెప్పలేనంత నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. విజయ్ భుజం చుట్టూ చేయి వేసి తన ఆసరాగా నడిపిస్తూ తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. 10 నిమిషాలు గడిచాయి. యారా తగ్గిందా? డాక్టర్కి ఫోన్ చేయనా అన్నాడు విజయ్. వద్దొద్దు, అదే తగ్గిపోతుంది. పర్వాలేదు, వాంతులైనా కదూ, కాస్త మగతగా అనిపిస్తోంది అంతే. నేను వెళ్తాను, వెళ్ళి తీరాలి మంచం మీద వెనక్కి వాడుతూ అన్నాడు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోరాదు? ఏమిటా తొందర? ఆ రాజకార్యానికి ఏమిటి? ఆ మహారాణిని కలవటమేగా అన్నాడు. నీకు తెలియదు విజయ్, వెళ్ళి తీరాలి, వెళ్ళాలి నేను. అనంత్ వెళ్ళబోయాడు. విజయ్ అతన్ని 2 భుజాల మీద చేతులు వేసి బలంగా కూర్చోబెట్టాడు. మూసుకుపోతున్న రెప్పల్ని బలవంతంగా తెరవాలని ప్రయత్నిస్తూ కోపంగా అన్నాడు అనంత్. విజయ్, ముందే చెప్పా నీకేం తెలియదని. నేను వెళ్ళాలి, చాలా అవసరం. రోజా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను క్షమించదు. జన్మలో మళ్ళీ నా మొహం చూడదు. అప్పటికే అతనికి తన మాటలే తనకి దూరం నుంచి వినపడుతున్నట్టుగా అయినాయి. గాఢమైన నిద్ర లాంటిది అతని కళ్ళ మీదకి మబ్బులు వాలినట్లు దిగి రాసాగింది. వస్తున్నా రోజా, వెళ్ళిపో. అనంత్ అరవాలని చూశాడు, కానీ నోరు తెగిలి రాలేదు. చేతులు మాత్రం నిస్సహాయంగా గాల్లో అటు ఇటు కదిలినాయి. అప్పటికే అతను మెల్లగా ప్రక్కకి ఒరిగిపోయాడు. దూరంగా నిలబడి రెప్ప వాల్చకుండా అనంతిని పరీక్షగా చూస్తున్న విజయ్ అతనికి పూర్తిగా స్పృహ తప్పిందని తెలియగానే దగ్గరగా వచ్చాడు. అనంత్ని సరిగ్గా పడుకోబెట్టాడు. వెంటనే వెళ్ళి జరిగిందంతా డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. పక్క వీధిలో ఉన్న డాక్టర్ 10 నిమిషాల్లో వచ్చాడు. అనంత్ని పరీక్ష చేసి సంతృప్తిగా తల ఊపుతూ ఏం పర్వాలేదు, సాయంత్రానికల్లా ఠకీమని లేచి కూర్చుంటాడు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. తను లేవగానే వేడి ఒక కప్పు హార్లిక్స్ గాని ఓవల్టిన్ గాని తాగించండి చాలు. రేపు ఉదయానికి మామూలుగా ఉంటాడు అన్నాడు. ఆయన్ని పంపించడానికి వెంటనే బయటకు వచ్చిన విజయ్ ఆయన బ్యాగ్లో కారులో పెడుతూ థ్యాంక్ యూ డాక్టర్, మీ మీద ఎప్పటికీ మరవలేను అన్నాడు. ఇందులో నువ్వు అంతగా కృతజ్ఞతలు చెప్పాల్సిందేముంది? నేను ఈ ఇంటికి కుటుంబ వైద్యుణ్ణి. నా ధర్మం నేను నెరవేర్చాను. మీరు ఈ ఉపాయం చెప్పకపోతే ఇవాళ వీడిని పట్టుకోవడం నాకు సాధ్యమయ్యేది కాదు. అవును మరి, చిన్నపిల్లాడా ఏమందానా 2 తగిలించి ఇంట్లో కూర్చోబెట్టడానికి?
ఈ రోజుల్లో కుర్రాళ్ళతో ఇదే చిక్కు. వాళ్ళకి తెలియదు, చెప్తే వినరు. మీరు మాత్రం ఎన్నాళ్ళు ఇలా అవస్థ పడతారు? సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసేయండి. ఇలాంటి వాళ్ళు పెళ్ళాల కనుసన్నల్లో కదిలేలా అయిపోతారు. నా ప్రయత్నం కూడా అదే డాక్టర్. డాక్టర్ గారిని పంపించేసి లోపలికి తిరిగొచ్చి విజయ్ మంచం దగ్గరికి వెళ్ళి అనంత్‌లో మెడలో టై ఊడదీశాడు. గుండీలు విప్పి షర్ట్ వదిలిచేశాడు. కాళ్ళకున్న బూట్లు విప్పి మేజోళ్ళు లాగేశాడు. అనంత్ తలెత్తి దిండు మీద సరిగ్గా వచ్చేలా పెట్టాడు. ఇవన్నీ చేసిన తర్వాత అతను తలవైపుకి నిలబడి గాఢ నిద్రలో ఉన్నట్టున్న అనంత్ ముఖాన్ని క్షణం సేపు రెప్పవాల్చకుండా తదేకంగా చూశాడు. అతని కళ్ళల్లో వాత్సల్యాభిమానాలు నిండుగా తొణికిసలాడాయి. క్షణం సేపు ఆర్ద్రమైనాయి కూడా. అనంత్, నేను ఈ రోజున చేసిన పనికి నువ్వు తాత్కాలికంగా బాధపడినా తర్వాత ముందు ముందు నీ జీవితంలో ఎప్పటికైనా ఒక రోజున మనసారా నాకు కృతజ్ఞతలు అర్పించకపోవు. నీకోసం, కేవలం నీకోసం ఈరోజు నేను రాక్షసిలాంటి ఆ అమ్మాయి మెడ పుస్తకట్టడానికి సిద్ధమవుతున్నాను అనుకున్నాడు. మరో పావుగంటలో విజయ్ చకచకా తయారై అనంత్‌ని తను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా చూస్తుండమని గౌరమ్మకు అప్పగించి స్కూటర్ మీద లాయర్ గారింటికి బయలుదేరాడు. విజయ్ వచ్చేసరికి అప్పటికే రెడీ అయి ఉన్న ఆయన ఆత్రంగా ఎదురు చూస్తూ ఏమని నిర్ణయించుకున్నావు అని అడిగాడు. ఇంకా నిర్ణయించుకోవడం ఏమిటి? నిర్ణయం ఏదో రాత్రి జరిగిపోయిందిగా అన్నాడు. అంటే ఆయన అనుమానంగా చూశారు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకున్నాను చిరునవ్వుతో అన్నాడు విజయ్. విజయ్, ఆఖరిసారిగా చెప్తున్నా, మనం ఏం పని చేసినా తర్వాత పశ్చాత్తాపడకూడదు. పడను నేను దృఢంగా అన్నాడతను. విజయ్ తత్వం ఆయన ఎరగనిది కాదు. అతను సాధారణంగా చప్పున ఒక నిర్ణయానికి రాడు. ఒక్కసారి వస్తే ఇక తిరిగి పోవడం అంటూ లేదు. 6 నూరైనా అటు సూర్యుడు ఇటు పొడిచినా అన్నది చెల్లించుకుంటాడు. చిన్నప్పుడు అతనికి ఆ పేరు పెట్టిన వాళ్ళెవరో గాని విజయ్ సార్థక నామధేయుడు అవుతాడని కలలో కూడా ఊహించి ఉండరు. డ్రైవర్ లాయర్ గారి కారు బయటకు తీస్తున్నాడు. విజయ్ స్కూటర్ లాయర్ గారి గ్యారేజ్‌లో పెట్టాడు. పదండి, మిమ్మల్ని మరో నలుగురిని దేవాలయం దగ్గర దింపి నేను రిజిస్టర్ ఆఫీస్‌కి పెడతాను. మిగతా నలుగురెవరు? పెళ్లి కూతుర్ని అలంకరించేందుకు 2 ఆడవాళ్లు, పురోహితులు, పెళ్లి అవుతుండగా రకరకాల ఫోటోలు తీసేందుకు నా టైపిస్టు. విజయ్, కానీ ఇదంతా ఏదైనా ఎదురు తిరిగి బెడిసి కొడితే సందేహంగా అన్నారాయన. ఇది ఫ్రెండ్స్, పెద్దన పుడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.